సామాజిక సేవ ద్వారా ప్రజల మన్ననలు పొందాలి అని అప్పుడే నాయకులకు సమాజంలో గుర్తింపు ఉంటుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు తెదేపా ఇన్ఛార్జి బైపిల్లి గాంధీ కార్యాలయం వద్ద జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులకు ఓర్పు సహనం రెండు ఉండాలి అని, తద్వారా ప్రజల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలి అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 15 కోట్ల వ్యయంతో బీసీ రోడ్లు ఆధునికీకరణ జరుగుతుంది అని, దీనివల్ల ఈ ప్రాంతంలో స్థలాలకు మార్కెట్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, బీజేపీ కన్వీనర్ కర్దం రెడ్డి నరసింగారావు, రేయి రత్నం, పల్లా రమణ, పులి రమణబాబు, బలగా బాలు నాయుడు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అడ్వాన్స్ విషెస్ అందరికీ. అయితే ఈరోజు ఇక్కడ మా సీనియర్ నాయకులు బైపిల్లి గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా సీనియర్ నాయకులు ప్రసాద్ సీన్ గారు, మా పులి రమణారెడ్డి గారు, మిగతా నాయకులందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. మహిళా సోదరులందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైపిల్లి గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు నిండు నూరేళ్లు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే వారు ఏదైతే కాంక్షిస్తున్నారో ఇవన్నీ జీవితంలో నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ఈరోజు గాజువాకలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ బీసీ రోడ్డు ఏదైతే పాత బాలచెరువుకి వెళ్ళేటువంటి రోడ్డు ఉందో, కొత్త గాజువాక నుంచి బాలచెరువు వరకు వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు సుమారు 15 కోట్లతో ఫుల్ ప్లెజ్డ్ గా డెవలప్మెంట్ తీసుకోవడం జరుగుతుందండి. భవిష్యత్తులో ఈ రోడ్డు చాలా అందంగా తయారు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి విలువ వచ్చేటట్టుగా, ఎందుకంటే ఇది ఒక పాత నగరం కింద చేశారు, మళ్ళీ దీన్ని మంచిగా తయారు చేసేదానికి అటు ఈరోజు ట్రాఫిక్ కూడా బాగా పెరుగుతుంది, వాటికి ప్రజలుగా బాగా అందుబాటులో వచ్చేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.